పల్లెం టీవీలో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ముగిసింది. శుక్రవారం రాత్రి 12 గంటలతో ఈ ప్రక్రియ ముగిసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ సర్వే గడువు ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 44,71,000 ఓట్లకు సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు కాలేదు. క్షేత్రస్థాయి పరిశీలనలో సమాచారం లభించకపోవడంతో ఈ ఓట్లను ఎన్నికల సంఘం అన్కలెక్టబుల్ వర్గంలో చేర్చింది. దీని ప్రభావంతో ఈ నెల 30న ఈసీ అధికారికంగా విడుదల చేయనున్న ప్రాథమిక ఓటర్ల ముసాయిదా జాబితాలో ఈ 41.71 లక్షల ఓట్లు కనిపించే అవకాశం లేదు. సరైన ఆధారం లేకపోవడం, చిరునామాల మార్పు లేదంటే ఓటర్ల గైర్హాజరు కారణాలతో ఓట్ల తొలగింపుని గురయ్యాయని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే అత్యధికంగా నెల్లూరు జిల్లాలోనే ఓట్ల తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లాలో 2,90,579, తిరుపతి జిల్లాలో 2,87,759, కడప జిల్లాలో 2,44,879, విశాఖపట్నం జిల్లాలో 2,39,146, గుంటూరు జిల్లాలో 2,37,789 ఓట్లు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. తొలగించాల్సిన జాబితాలో ఉన్న 44,71,523 ఓట్లలో దాదాపు 13,152 ఓట్లు ఈ 5 జిల్లాల్లోనే ఉన్నాయి. అంటే తొలగించాల్సింది 5 జిల్లాల నుంచే. ఇవే కాకుండా మరో 18 జిల్లాల్లో 1,00,000కు పైగానే ఓట్లు తొలగించాల్సి ఉందని జాబితాలో ఉన్నాయని ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఓటర్లు కలవరపడాల్సిన అవసరం లేదని కూడా అధికారులు చెప్తున్నారు. తమ ఓట్లను సరిచేసుకునేందుకు సమయం ఉందని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా క్లియర్ కట్ ఆదేశాలు ఇస్తుంది. ఈ నెల 30 నుంచి ఆగస్టు 30 వరకు నెల రోజుల పాటు ఈసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు తెలిపేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. తమ ఓటు అనుమానాస్పదంగా తొలగించబడింది అనుకునే వాళ్ళు, లేదంటే మార్పులు చేయాలనుకునేవారు ఈ వ్యవధిలో తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. అందిన దరఖాస్తులపై ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తారు. అన్నీ సరిచూసుకున్న తర్వాత అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఫలితం తారుమారైంది. వరుసగా 3 సార్లు అధికారాన్ని చేదెక్కించుకున్న మమతా బెనర్జీ సర్ తర్వాత అధికారాన్ని కోల్పోయింది. దాదాపు 92 లక్షలకు పైగా ఓట్లు ఆ జాబితాలో కనిపించకుండా పోయాయి. అంటే పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి ఎన్నికలకు ముందు దాదాపు 92 లక్షల ఓట్లు తొలగిపోయాయి, తీసివేయబడ్డాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మమతా బెనర్జీ మూడబట్టుకుంది. బీజేపీ అఖండ మెజారిటీతో గెలుపొందింది. అయితే ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా భిన్నం. కూటమి ఒక పక్క, వైసీపీ మరో పక్క. వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఓట్ల తొలగింపుతో ఎవరికి మేలు జరుగుతుంది, తొలగింపునకు గురైన ఓట్లు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎక్కువ దాని గురించే చర్చిస్తున్నారు. ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందనే అంశం కూడా చాలా ఇంపార్టెంట్గా మారింది. తొలగిపోనున్న 44.5 లక్షల ఓట్లలో కూటమికి లబ్ధి చేకూర్చే ఓట్లెన్ని, వైసీపీకి అనుకూల ఓట్లు ఎన్ని అనే ప్రశ్నలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. సరే, ఎన్నికల ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 44 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడ్డాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వచ్చే ఎన్నికల్లో దీని ఫలితం ఉండే అవకాశం ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ తొలగిపోయిన ఓట్లు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనే చర్చ మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూటమి మీద పడుతుందా, వైసీపీ మీద పడుతుందా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఈ తొలగింపుకు సంబంధించి అందరూ చర్చలు చేస్తున్నారు. ఎవరికి డ్యామేజ్ జరిగే అవకాశం కనిపిస్తుంది, కూటమికా లేదంటే వైసీపీకా అనే దాని అంశంపైన చర్చోపచర్చలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారికంగా అంటే ఏదైతే తొలగించిన తర్వాత వచ్చే ఆఖరి లెటర్ ఏదైతే ఉందో, అంటే ముసాయిదానేమో ఈ నెల 31 రెడీ అవుతుంది. కానీ ఆఖరి జాబితా కంప్లీట్గా ఒక ఎన్నికల సంఘం విడుదల చేసే అధికారుల ఫైనల్ లిస్ట్ మాత్రం అక్టోబర్ 3వ తేదీన, అంటే ఆగస్ట్, సెప్టెంబర్ 2 నెలల తర్వాత ఆ ఫైనల్ లిస్టు రిలీజ్ చేయడానికి అంతా సన్నద్ధమవుతుంది. సో సర్ ప్రక్రియ కీలకమైనటువంటి అంటే తప్పుడు ఓటర్లని, లేదంటే ఓటు హక్కు లేని వ్యక్తులు, అంటే పక్కదారిలో ఓట్లు సంపాదించుకునే వ్యక్తులు, లేదంటే అక్కడ లేకుండానే వేరే వ్యక్తులు వచ్చి ఓటర్ల జాబితాలు చేరడం కావచ్చు, ఇటువంటి వాటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘంలో ఒక పారదర్శకత తెచ్చేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ సర్ ప్రక్రియ తీసుకొచ్చింది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముగిసింది, తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ముగిసిపోయింది. సో ఆంధ్రాలో చాలా కీలకమైనటువంటి ఆస్పెక్ట్ 44 లక్షల, కేవలం తెలంగాణలో 28 లక్షల అంతా చిల్లర తొలగించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 44 లక్షలకు పైగా, 44,70,000 పైన ఓట్లు తొలగించారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంత ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేస్తుంది, ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది.